ఈరోజు భగవద్గీతలో 12వ అధ్యాయంలో 3-4 శ్లోకాల యొక్క తాత్పర్యం తెలుసుకుందామంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూడో శ్లోకం. ఏ త్వక్షర మనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. నాలుగో శ్లోకం. సంనియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. 3-4 శ్లోకాల యొక్క తాత్పర్యం. కానీ ఎవరు ఎల్లప్పుడూ ఇష్ట అయిష్ట ప్రాప్తి యందు కూడా సమబుద్ధులై జగద్దితమున నియక్తులై ఇంద్రియ నిగ్రహ పూర్వకంగా అనిర్వచనీయము, అప్రమేయము, ప్రమాణాతీతము, కూటస్థము, అచలము, నిత్యము ఆకాశం వలె సర్వవ్యాపి అయిన నిర్గుణ బ్రహ్మాన్ని ఉపాసిస్తున్నారో వారు నన్నే పొందుతారు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.